ఓట్ చోర్ గద్దే చోడ్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జిల్లా నుండి 1,00,000 సంతకాలు సేకరించాలి అని కార్యాచరణ చేస్తున్నానన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ చేస్తున్న అవకతవకలపై ప్రజల మద్దతు కూడబెట్టేందుకు సంతకాల సేకరణ చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు మోతా శారదా, కాకర్ల హరిబాబు, జేటీ రామారావు, డాక్టర్ వడియార్, బిల్డర్ బాబీ, వై శ్రీనివాస్, రఫీ, జాల నటరాజ్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, పట్నాల శ్రీనివాస్, ఆలీ తదితరులు పాల్గొన్నారు. మంచి ఓట్లు ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారో వాళ్ళ ఓట్లు తొలగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని నరేంద్ర మోడీ గారి యొక్క గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈవేళ చీఫ్ ఎలక్షన్ పసిగారు బయటండి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నాడో అతను అమిత్ షా గారు పిఏ. అమిత్ షా గారు కూర్చోబెట్టే కూర్చుంటాడు, నిల్చోబెట్టే నిల్చుంటాడు. అటువంటి వ్యక్తిని ఈవేళ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పెట్టారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐని కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానీ ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆయన ఎలా కావాలో అలా చేసి ఈవేళ మూడోసారి కూడా ఆయన ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఈ వ్యవస్థలన్నీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడం బట్టి ఈవేళ మూడోసారి కూడా మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అవకతవకలన్నింటి మీద మన నాయకులు మన రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తారు. మొన్ననే బీహార్లో ఆయన పాదయాత్ర చేస్తే అపూర్వంగా జన ఆదరణ వచ్చింది. చాలామంది విపరీతంగా ఎవరికి రానంత జనం వచ్చి ఆయన్ని ఫాలో అవడం జరిగింది. దీని మీద పోరాటం చేయాలి మన దేశవ్యాప్తంగానే రాహుల్ గాంధీ గారు ఏఐసిసి వారు కూడా ఒక సంతకాల సేకరణ మేమందరూ కూడా మీతో ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఖండిస్తున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ భారతదేశంలో ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మాకు సపోర్ట్గా సంతకాలు సేకరించండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదే పిలుపుని మన పిసిసి అధ్యక్షురాలు శర్మిల గారు కూడా మరి అందరితోటి వీడియో కాన్ఫరెన్స్లో కనీసం మనం జిల్లాకి 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి ఒక ప్రోగ్రాం ఒకటి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఒక బ్రోచర్ ఒకటి వేయించి వెనకాల సిగ్నేచర్స్ చేసే విధంగా మరి సిగ్నేచర్స్ అవి కూడా వెనకాల పెట్టే విధంగా మొత్తం ఈ పాంప్లెట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్క అసెంబ్లీకి 500 పాంప్లెట్లు ఇస్తాం. 500 అంటే ఒక్కో పేజీలో పాంప్లెట్లోనూ 20 సంతకాలు ఉంటాయి. అంటే ఒకే అసెంబ్లీకి 10,000 సంతకాలు పెట్టించవలసి ఉంటుంది. 7 అసెంబ్లీలు అవుతాయి. అలాగే యూత్ కాంగ్రెస్కి ఒక 500 షీట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక 10,000, ఎన్ఎస్యూ ఒక 10,000, అలాగే మహిళా కాంగ్రెస్ 10,000, అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ విభాగాలు వాళ్ళందరూ కలిసి మరొక 20-30,000 పెడితే 1,00,000 సంతకాల కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా అక్టోబర్ 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలకి, అసెంబ్లీ కోఆర్డినేటర్స్కి, వాళ్ళకి అందరికీ, మండల ప్రెసిడెంట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు. నాతోటి డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. అన్న ఎవరెవరు ఎన్ని సంతకాలు పెట్టించారు, అనపర్తి కోఆర్డినేటర్ ఎన్ని పెట్టించాడు సంతకాలు? 10,000, 12,000. రాజానగర కోఆర్డినేటర్ గారు ఎన్ని సంతకాలు పెట్టించాడు? 10,000, 12,000. అలా ఏ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఎన్ని సంతకాలు పెట్టించాడో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ లిస్ట్ మీద నేను సంతకం పెట్టి నాకు హ్యాండ్ ఓవర్ చేయమని మేడం గారు కోరటం జరిగింది. ఇందులో బహుమాటాలకు ప్రాధాన్యత లేదు. ఎందుకంటే డాక్టర్ గారు మన స్నేహితుడే కదా, ఆయన చేయకపోయినా ఆయన 10,000 చేసాడని సంతకం పెట్టే పరిస్థితులు ఉండదు. ఎవరెన్ని చెప్తే అన్నీ 2,000 చెప్తే 2,000, 5,000 చెప్తే 5,000, 10,000 చెప్తే 10,000, 15,000 చెప్తే 15,000 సంతకాలు చేయించారని చెప్పి రిపోర్ట్ తయారు చేసి సంతకం పెట్టి మేడం గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని మీద ఆవిడ బేస్ అయ్యి ఏం నిర్ణయం తీసుకుంటారో ఏంటి అన్నది మనకైతే తెలీదు. మరి దాని మీద యాక్షన్ తీసుకుంటారో, యాక్షన్ చేస్తారో, ఏం చేస్తారో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని సంతకాలు చేయించవలసిన బాధ్యత మరి అందరి మీద ఉంది. ఎందుకంటే పాంప్లెట్లు వేయించుకోండి, మీరు సంతకాల షీట్లు ప్రింట్ వేయించుకోండి అంటే మన వాళ్ళు బద్దకించేస్తారని నేనే ఒక 2 లక్షల సంతకాలకు సరిపడగా ఇప్పుడు పాంప్లెట్లు ప్రింటింగ్ చేయించా. ఎదరా మ్యాటర్ ఉంటుంది, ఎందుకంటే సంతకం పెట్టేవాడికి మ్యాటర్ ఏంటో తెలియకుండా సంతకం పెట్టడు. కాబట్టి ఎదరు మ్యాటర్ చూసి వెనకాల సంతకం పెడతాడు. కాబట్టి రికార్డెడ్గా ఉంటుందని చెప్పి 2 లక్షలకి సరిపడగా ఈ పాంప్లెట్లు ప్రింటింగ్ చేయడం జరిగింది. ఈ 2 లక్షల పాంప్లెట్లని కూడా మీరు ఎవరెవరు అసెంబ్లీ కోఆర్డినేటర్కి అయితే 500 ఒక కట్టగట్టాం. 500 అంటే 10,000 సంతకాలు.